అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు 1400 పైన వీడియోలు ఉంటాయి. ఈ ప్రతి వీడియో కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. చిన్న చిన్న షార్ట్ల విషయం పక్కన పెడితే వీడియోలు అన్నీ కూడా మీకు లీగల్గా చాలా ఉపయోగపడతాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఎందుకోసం అంటే కారుణ్య నియామకం విషయంలో అతను భిన్న ఆర్డర్లను పాస్ చేశాడు. చేయడమే కాకుండా హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించాడు. ఇతను ఆర్థిక శాఖ తాలూకా ముఖ్య కార్యదర్శి గుల్జార్ పై హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకోసం అంటే ఇతనికి హైకోర్టు అంటే గౌరవం లేదు, ఆ లా అంటే గౌరవం లేదు. ఇతను ఏంటంటే ఏం తీర్పిచ్చినా సరే అతను పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు అని చెప్పి ఇతని మీద సుమోటోగా కూడా అతను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుని నోటీస్ ఇచ్చి నీ మీద ప్రాసిక్యూషన్ ఎందుకు చేయకూడదు, ప్రాసిక్యూట్ అంటే క్రిమినల్ కేసు అనమాట. క్రిమినల్ కేసు ఎందుకు ఫైల్ చేయకూడదు అని చెప్పి. ఎందుకోసం ఏం జరిగింది అంటే ఒక ఆమె వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఆఫీసర్గా పనిచేస్తూ ఆమె మరణించింది. ఆవిడ పేరు బి సరస్వతీదేవి 2018 ఫిబ్రవరిలో. వాళ్ళ తాలూకా చిన్న కుమారుడు బసవ శ్రీనివాస్ అనేటువంటి ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. మా మదర్ చనిపోయారు కాబట్టి నాకు ఉద్యోగం పని. తర్వాత వాళ్ళ ఇమ్మంటే ఈ కలెక్టర్ గారు ఏం చేశారంటే రెఫ్యూజ్ చేశారు. ఎందుకు రెఫ్యూజ్ చేశారంటే తన తండ్రి గారట ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారట. వాళ్ళ అమ్మ పెన్షన్ వాళ్ళ నాన్నగారికి కూడా వస్తుందట. అందువల్ల మీకు ఇవ్వవసరం లేదు ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వవసరం లేదని చెప్పి అప్లికేషన్ రిటర్న్ చేస్తే అతను ఏం చేశాడు, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమన్నది ఇచ్చిమన్నది. హైకోర్టు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ కేసుని మనకెందుకు వీడికి ఐఏఎస్ ఆఫీసర్కి వీడు ఇవ్వకుండా ఏదో ఒక ఆర్డర్ వేశాడు. మళ్ళీ వేస్తే అప్పుడు సుమోటివ్గా తీసుకుని అంటే ఇతను కంప్లైంట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయకుండానే కోర్టు తీసుకుని ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీద చాలా సీరియస్ అయింది. నీకు అసలు ఉద్యోగం చేసే అర్హత కూడా లేదు, ఎందుకంటే నువ్వు కోర్టుని కానీ పనిని కానీ గౌరవించవు అని చెప్పి తేల్చెప్పింది. ఎందుకంటే ఒకసారి అంటే కాంపన్సేట్ గ్రౌండ్స్ అంటారు, అంటే కారుణ్య నియామకం, ఆ దయదలిచి నియామకం ఇవ్వాలి అనేటప్పుడు అనేక విషయాల్ని పరిలోకి తీసుకోవాలి. వాళ్లకు ఉన్నటువంటి ఆదాయాలు వ్యవహారం ఇవన్నీ. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఆధారంగా తీసుకుని ఇతను ఒక రిపోర్ట్ ఇవ్వాల్సింది. అలా చేయకుండా ఈయన ఏం చేశాడంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వెళ్ళిపోయాడు. అంటే హైకోర్టు ఇచ్చే ఆదేశాలు పాటించలేదు. హైకోర్టు ఆదేశిస్తే మీరు ఏం చేయాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, లేదంటే మీరు అప్పీల్కి వెళ్ళాలి. అలా రెండిట్లో నుంచి డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాలి. అలా చేయకుండానే ఖాళీగా నేను రిఫ్యూజ్ చేసి నేను ఇవ్వను అనేసి అంటే ఈరోజు సస్పెండ్ అయ్యే స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జాగ్రత్తగా మీరు తెలుసుకోవడంతో పాటుగా ఒకవేళ మీకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని కానీ కింద స్థాయి ఉద్యోగులు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే పాటించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, వాళ్ళకి ఉద్యోగం పోతుంది, లేదా జైలు శిక్ష పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలని ఇమీడియట్గా ఫాలో అవ్వాలి, లేదా అప్పీలు పై కోర్టుకి వెళ్ళాలి. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసుకోవాలి. ఎవరైనా కోర్టుకి వెళ్ళి గెలుచుకున్న వాళ్ళు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలన్నింటినీ తెలుసుకోవాలి. ఎలా ఫైల్ చేయాలని ముందు వీడియోలో నేను తెలియజేశాను. జై హింద్, భారత మాతా కీ జై.